शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మన భారతదేశంలో ఎటువంటి ప్రేమలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మన మధ్యలో అప్పుడప్పుడు చిచ్చుపెట్టడానికి మతాల పేరు తీసుకొస్తూ ఉంటాం. మతాల మధ్యలో భేదభావాలు చేసి కొందరికి ఆ దాంట్లో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళు కొంచెం ఉండొచ్చుగా. అటువంటి వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది మాటల్లో మనం పడితే ఈ పెద్ద సమాజము ఎక్కడ కూడా ధ్వంసం కాకుండా ఈ ప్రేమలు అభిమానాలు ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు సహాయం చేసుకోవడం, ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా ఇంతకుముందు పెట్టిన పెద్దవస్తారు మానవ సేవయే మాధవ సేవ. ఎవరు ఏ కష్టంలో ఉన్నా కుల మత భేదాలు లేకుండా పక్కింట్లో కన్నా ఇదైందంటే కులం మతం ఏది కూడా మనం ఎంబడే కూడా ఆదుకుంటాం. వాళ్ళకి ఏం సమస్య వచ్చో పక్కనడానికి హామీకి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏ మతమైన మన మతం కాకపోయినా ఇంకో మతమైన ఎంబడే వాళ్ళని ఏ విధంగా సర్వ్ చేయాలి, ఏ విధంగా సేవ చేయాలని చూస్తాం. అది మన భారతీయుల యొక్క గొప్పతనం, అది మన భారతీయుల యొక్క గొప్పతనం. కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నాళ్ళ నుంచి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ వరకు తీసుకొచ్చినటువంటి అషఫియా ఎడ్యుకేషన్ సొసైటీ ఈ యొక్క లక్ష్యాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ అందరి మధ్యలో భేదభావాలు లేకుండా అన్ని ధర్మాలు సమాన ధర్మాలుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు పోయి మన నిజంగా ఈ యొక్క భారతదేశం అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వామ్యమై భారతదేశం ప్రపంచ దేశంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందిన దేశంగా 2047 అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు నిండుతాయి. ఆనాటికల్లా మన భారతీయులందరూ కూడా అభివృద్ధిలోకి పోవాలి. ప్రతి ఊరు అభివృద్ధి కావాలి, ప్రతి వ్యక్తి అభివృద్ధి కావాలి, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఉపాధి ఉండే అవకాశాలు రావాలి. ప్రతి గ్రామాల్లో పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా మండలాలు కానీ పట్టణాలు కానీ అన్నింట్లో కూడా ఎక్కడ చూసినా మనం కూడా ప్రపంచ దేశాలకు అనేక ధనిక దేశాలను మించి మన దేశం అభివృద్ధి కావాలని చెప్పి మనం అందరం కూడా కాంక్షించాలని మరి దర్గా గొల్లంపల్లి దర్గా ఇంకొక ప్రత్యేకమైనటువంటి దర్గాకు ఒకటే మతం వస్తామని ఎక్కడ లేదు. చిన్నప్పటి నుంచి మేము దర్గాకి ఎన్నిసార్లు వచ్చామో మాకు గుర్తులేదు. ఎన్నోసార్లు దర్గాకు వచ్చి ఎంతో మంది దర్గాలకు వస్తారు, దర్గాకు వచ్చి ముక్కుకొని పోతారు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పోతారు, పెద్దల ఆశీర్వాదం. అదేవిధంగా మరి కలిసిమెలిసి ఉండి మనందరం కూడా ఈ యొక్క భారతదేశం నవనిర్మాణంలో భాగస్వామ్యం అవుదామని మరి భారతదేశం అంటే ఒకే ఒక దేశం భారతదేశం, మరి మనందరి యొక్క ఏకతాను చాటుదామని చెప్పి మనందరూ కోరుకుంటూ మరి మాకు వేరే కార్యక్రమం